అప్పటి వరకు అమ్మాయితోనే ఉన్నాను బావగారు. ఒక్క క్షణం ఏమరపాటు వల్ల ఈ ఆపద జరిగింది. పొద్దున్న ఎవరో మనవడికి విషం ఎక్కించాలని చూశారు. ఇప్పుడు జానకిని చంపాలని చూశారు. ఎవరు వాళ్ళు రాజా? ఏం జరుగుతోంది? ఏమో అర్థం కావట్లేదమ్మా. అంత శత్రువులు మనకెవరున్నారు? జానకే వైదేహని బావగారితో చెప్పాలా వద్దా? ఇన్నాళ్ళు వైదేహం నిజం చెప్పలేదండి. ఏదో కారణం ఉండే ఉంటుంది. పైగా ఏదో ఆపద వెంటాడుతుంది కాబట్టి వైదేహి స్పృహలోకి వచ్చి మాట్లాడాక చెప్పాలో చెప్పకూడదో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. చనిపోయిందనుకుని ఆఖరి క్షణంలో వదిలేసి రావటం తప్పైపోయింది. ఇదే బతికితే నా బతికేం కావాలి? నేనే చంపబోయానని అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడేం చేయాలి? హలో, ఎవరు? నర్స్, నాతోరా. డాక్టర్ గారు ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. చనిపోయిందనుకున్న అమ్మాయి బతికిందంటే అది నిజంగా అద్భుతమే. స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది. తర్వాత వెళ్ళి చూడండి. ఏ రూమ్ బేబీ? రూమ్ నంబర్ 6లో ఉంది. ఓకే బేబీ, నేను చూసుకుంటా. నమస్తే అమ్మా. రిపోర్ట్స్ వచ్చాయా? తెలియదు మేడం. మరి వెళ్ళి తీసుకోండి, వెళ్ళండి. నా కూతురు పెళ్లి ఆపుతావా? అంత ధైర్యం ఉందా నీకు? ఎలా ఆపుతావో నేను చూస్తాను. చావే, చావు. నా కూతురు పెళ్లి ఆపడానికి చూస్తావా? చావే. చావే, చావు, చావే. నా కూతురు పెళ్ళే ఆపుతావా? అసలెవరివే నువ్వు? చావు.
వదులు 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 అమ్మా వదులు దేవాంశ్ నాన్న దేవాంశ్ దేవాంశ్ కౌసల్య ఏంటి? అత్తయ్య దేవాంశ్ కనిపించట్లేదు అత్తయ్య. ఇక్కడే ఉండాలి కదా. ఏంటి? దేవాంశ్ రాజా, దేవాంశ్ ఎక్కడా? కౌసల్య కంగారు పడకు. ఇందాక జానకి దగ్గరికి వెళ్తానన్నాడు. అక్కడికి వెళ్ళాడేమో. వెళ్ళి చూద్దాం పదండి. పదండి. ఏయ్, ఏమైంది? ఏం చేస్తున్నారు మీరు? ఏయ్, ఎవరు నువ్వు? బావా, ఈ దవతో జానకిని చంపేస్తుంది. ఏయ్, ఆగు! ఏయ్, ఏయ్, ఆగు! ఏయ్, దేవాంశ్ ఏంట్రా? దేవాంశ్? ఏమైంది? ఎక్కడికి? ఆగు నాన్న, ఎక్కడికి? నాన్న, ఎవరో ఒక ఆవిడ డాక్టర్లా వచ్చి జానకిని చంపబోయింది. డాక్టర్ ఏమైంది? డాక్టర్, ఎవరో వచ్చి మా జానకిని చంపబోయారు డాక్టర్. తన కండిషన్ చెక్ చేయండి. ఓకే రండి. పదండి. రండి డాక్టర్. ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు. కాసేపట్లో స్ప్రోలోకి వస్తుంది. కానీ ఇన్నిసార్లు అటాక్ జరుగుతుందంటే కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే డాక్టర్. టేక్ కేర్. నాన్న, ఎవరు నాన్న వీళ్ళు? జానకి మీద ఇలా అటాక్ చేస్తున్నారు. నాకైతే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. టెన్షన్ పడకు నాన్న. ఏసీపీతో మాట్లాడి ఎంక్వైరీ చేయిద్దాం. ఊర్మిళ, ఏం చేస్తున్నావు? కనిపించట్లే. చచ్చిన దాని ఫోటోకి దండ వేస్తున్నాను. తమ్ముడు చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ముందు తీసే. చచ్చిపోయింది. దండ వేసి దీపం పెడుతున్నాను. దానికి గొడవ ఎందుకు?
వదినా 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 వదినా